సాధారణంగా మనం ఏదైనా కొత్త పుస్తకం కొన్నప్పుడు ముందుగా ఏం గమనిస్తాం? ఖచ్చితంగా మొదటి పేజీల్లో ఉండే ఆ కాపీరైట్స్ గురించే చూస్తాం కదా? మ్మ్. అవును. ఆల్ రైట్స్ రిజర్వ్డ్ అని, దాన్ని ఎవరూ కాపీ కొట్టకూడదు అని ఒక పెద్ద హెచ్చరిక ఉంటుంది. కరెక్ట్. ఆ తర్వాత ఆ పుస్తకానికి ఎంత ధర పెట్టారో చూస్తాం. ఇక కొంచెం లోపలికి వెళ్తే ఒక టేబుల్ లాంటి పేజీల సూచిక, అదే ఇండెక్స్ ఉంటుంది. ఇదంతా ఒక స్టాండర్డ్ ఫార్మాట్. హ్మ్. కానీ మనం ఒకసారి ఊహించుకుందాం, ఒక పుస్తకం తెరిచాక అక్కడ పెద్ద అక్షరాలతో యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు కాపీ ఇట్, అంటే దీన్ని కాపీ చేసే పూర్తి హక్కు మీకుంది అని రాసి ఉంటే ఎలా ఉంటుంది? అసలలా ఎందుకు రాస్తారు? నిజంగానే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అవును కదా. ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణలో మనం చర్చించబోయే అంశం సరిగ్గా ఇలాంటి ఒక విభిన్నమైన పుస్తకం గురించే. కె విజయానంద గారు రాసిన పరమగురువు అనే పుస్తకంలోని ముఖచిత్రం, ముందుమాట, విషయసూచిక మరియు అందులో ఆయన ప్రస్తావించిన కొన్ని అత్యంత ఆసక్తికరమైన ఆధ్యాత్మిక గణిత సమీకరణాలు మన నేటి మూలాలు. హ్మ్. ఈయన ఒక ఆధ్యాత్మిక గురువు మాత్రమే కాదు, బీఈ, ఎంబీఏ చదివి బిఎస్ఎన్ఎల్లో సబ్ డివిజనల్ ఇంజనీర్గా పనిచేస్తున్న వ్యక్తి. సరే, దీన్ని మనం కొంచెం విడమర్చి చూద్దాం. ఒక ఇంజనీర్ రాసిన పుస్తకంలో ఇలాంటి వింతైన కాపీరైట్ నియమాలుండటం నిజంగా చాలా ఆసక్తిని రేకెత్తిస్తోంది కదా. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, భౌతిక ప్రపంచంలో టెక్నాలజీతో, లాజిక్తో, ఖచ్చితమైన లెక్కలతో ప్రతిరోజూ పనిచేసే ఒక ఇంజనీర్ మైండ్ సెట్ ఇలా ఒక స్పిరిచువల్ మాన్యువల్ని డిజైన్ చేయడం. సాధారణంగా ఇంజనీరింగ్కి, వేదాంతానికి మధ్య ఎక్కడా పొంతన ఉండదు అని మనం అనుకుంటాం. కానీ ఈ పుస్తకం ఆ రెండు భిన్నమైన ప్రపంచాల మధ్య ఒక వంతెనలాగా కనిపిస్తోంది. అవును. ఆయన తన 50 ఏళ్ల జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా తన తల్లిదండ్రులు కీర్తిశేషులు వివేకానంద మరియు సరళాదేవి గార్లకు ఈ పుస్తకాన్ని ప్రేమతో అంకితమిచ్చారు. ఒక ఇంజనీర్గా తను నేర్చుకున్న లాజిక్ని, ఆనంద రిషి ఫౌండేషన్ స్థాపకుడిగా తను అనుభవించిన ఆధ్యాత్మికతని కలిపి ఈ పుస్తకంలో ప్రెజెంట్ చేయడానికి రచయిత ప్రయత్నించారు. అవును, ఆ కాంబినేషన్ చాలా లేరని చెప్పాలి. కానీ నా మైండ్ ఇంకా ఆ కాపీరైట్స్ పేజీ దగ్గరే ఆగిపోయింది. మీకు కాపీ చేసే హక్కు ఉంది అని చెప్పడం ఒకెత్తైతే, ఆ పుస్తకం ధర కింద అమూల్యం అని రాశారు. అంటే దానికి వెలకట్టలేము అనో లేదా ఫ్రీగా ఇచ్చేస్తున్నామనో అర్థం చేసుకోవచ్చనుకోండి. పోనీ అలా అందరికీ ఓపెన్గా ఇచ్చేస్తున్నారు కదా అనుకుంటే, అక్కడే ఒక పెద్ద కండీషన్ కూడా పెట్టారు. అవును. స్ట్రిక్ట్లీ ఫర్ మెడిటేటర్స్ ఓన్లీ, అంటే కేవలం ధ్యానం చేసేవారికి మాత్రమే అని ఒక షరతు విధించారు. ఒకవైపు ఎవరైనా కాపీ చేసుకోవచ్చు అంటారు, మరోవైపు కేవలం ధ్యానం చేసేవాళ్ళకే అంటారు. అంటే దీనర్థమేమిటి? ఎందుకిలా కాంట్రడిక్టరీగా రాశారు అంటారు? దీని మనం ఒక విశాల దృక్పథంతో చూస్తే ఇందులో కాంట్రడిక్షన్ కన్నా ఒక క్లారిటీ ఎక్కువ కనిపిస్తుంది. ఎలాగంటే, రచయిత ఉద్దేశం ప్రకారం ఏంటంటే, నిజమైన జ్ఞానం అనేది ఎప్పుడూ ఒక ప్రొడక్ట్ కాకూడదు, దాని వ్యాపారం చేయకూడదు. ఇప్పుడు ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ ప్రపంచంలో ఓపెన్ సోర్స్ అనే కాన్సెప్ట్ ఉంది కదా. అవును, ఎవరైనా ఆ కోడ్ని వాడుకోవచ్చు, డెవలప్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. బహుశా ఒక ఇంజనీరుగా ఆయన ఆ ఓపెన్ సోర్స్ ఫిలాసఫీని ఆధ్యాత్మికతకు అప్లై చేశారేమో అనిపిస్తుంది. భౌతికమైన వస్తువులు పంచుకుంటే తరిగిపోతాయి, కానీ జ్ఞానం పంచుకునే కొద్దీ పెరుగుతుంది అనేది ఆయన పాయింట్. అందుకే దాన్ని అమూల్యమన్నారు. ఓహో, మోడ్రన్ ఓపెన్ సోర్స్ కాన్సెప్ట్ని స్పిరిచువాలిటీకి వాడారన్నమాట. బాగా కనెక్ట్ చేశారు. మరి ఆ కండిషన్ సంగతేంటి? ఎవరైనా చదివి నేర్చుకోవచ్చు కదా, కేవలం మెడిటేటర్స్ మాత్రమే చదవాలి అని ఎందుకు లిమిట్ చేశారు? అక్కడే అసలైన లాజిక్ ఉంది. రచయిత ఉద్దేశ్యంలో ఈ పుస్తకంలోని విషయాలు కేవలం ఇన్ఫర్మేషన్ కాదు, ఒక థియరీ బుక్ చదివినట్లు చదివేస్తే అర్థమయ్యేవి కావు. ఉదాహరణకు, ఎప్పుడూ చక్కెర రుచి చూడని వ్యక్తికి మనం ఎంత థియరీ చెప్పినా ఆ తీపి ఎలా ఉంటుందో అర్థం కాదు, దాన్ని స్వయంగా రుచి చూడాల్సిందే. కరెక్ట్. ఇక్కడ కూడా అంతే. ధ్యానం ద్వారా మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే అలవాటు ఉన్నవారికి మాత్రమే ఈ పుస్తకంలోని సూక్ష్మమైన విషయాలు అనుభవంలోకి వస్తాయని ఆయన నమ్ముతున్నారు. ఆచరణ లేనిదే ఈ జ్ఞానం వంటపట్టదని స్పష్టం చేయడానికే ఆ నియమాన్ని పెట్టారు. అంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఈ మాన్యువల్ అర్థమవుతుంది అని ముందే వార్నింగ్ ఇస్తున్నారన్నమాట. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక తర్వాత పేజీలోకి వెళ్తే కృతజ్ఞతలు తెలిపే భాగముంది. ఇక్కడ కూడా ఆయన రాసిన విధానం చాలా డిఫరెంట్గా ఉంది. సాధారణంగా ఎవరైనా తమకి హెల్ప్ చేసిన వాళ్లకో, పబ్లిషర్స్కో థ్యాంక్స్ చెప్తారు కదా. కాని ఈయన ఓం, సోహం, తత్వమసి, అహం బ్రహ్మాస్మి,
పరస్పర దేవోభవ అకర్మ ఏవా మోక్షః సర్వం కల్విదం బ్రహ్మ లాంటి అత్యున్నత వేదాంత వాక్యాలను ప్రస్తావించారు. అవును. ఆత్మ పరమాత్మ స్వరూపులైన అందరికీ కృతజ్ఞతలు అని రాశారు. అవును, ఇవన్నీ ఉపనిషత్తుల సారాంశాలు. అహం బ్రహ్మస్మి అంటే నేనే బ్రహ్మను అని, తత్వమసి అంటే నీవు కూడా ఆ పరమాత్మ స్వరూపానివే అని అర్థం. రచయిత తన పుస్తకం చదివే ప్రతి ఒక్కరినీ కేవలం రీడర్స్ లాగా కాకుండా ఆత్మస్వరూపులుగా చూస్తున్నారు. సృష్టిలోని ప్రతి జీవిలోనూ దైవాన్ని చూసే ఒక విశాలమైన అద్వైత భావనను ఆయన ఇక్కడ ప్రెజెంట్ చేస్తున్నారు. అంటే మనందర్లోనూ ఉన్న ఆ దైవత్వానికి ఆయన నమస్కరిస్తున్నారు. వావ్, ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం దాగుందనిపిస్తోంది. ఈ పుస్తకంలోని విషయ సూచిక అదేనండి, ఇండెక్స్. నేనిందాక పరిచయంలో చెప్పినట్లు ఏ పుస్తకంలో అయినా ఇండెక్స్ ఒక టేబుల్లాగా చాప్టర్ 1, 2, 3 అని ఒక క్రమంలో ఉంటుంది. అవును, పైనుంచి కిందకుంటుంది. కానీ ఈ పరమగురు పుస్తకంలో ఇండెక్స్ ఒక పత్రికలా కాకుండా ఒక వృత్తాకారంలో, అంటే ఒక సర్కిల్లాగా గీసిన బాణం గుర్తులతో ఉంది. అందులో అంశాలెలా ఉన్నాయంటే సమాధి, ప్రేమ, విశ్వాసము, భద్రత, నోబడి, బ్రహ్మానందం, జ్ఞానోదయం, బాధ్యత, యమనియమ, సకారాత్మక ఆలోచన. ఇలా ఒకదాని తర్వాత ఒకటి రౌండ్గా ఇచ్చారు. ఒక్క నిమిషం, అసలు ఈ ఇండెక్స్ ఏంటి ఇలా ఉంది? యమనియమ అనే ప్రాచీన యోగ సూత్రాలు, సకారాత్మక ఆలోచన అంటే పాజిటివ్ థింకింగ్ అనే మోడ్రన్ సెల్ఫ్ హెల్ప్ వర్డ్, ఈ రెండు ఒకే వృత్తంలో పక్కపక్కన ఎలా వచ్చాయి? ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. అసలు ఆ వృత్తాకార డిజైన్ వెనుకున్న ఉద్దేశ్యం ఏమిటి అనేది మనం అర్థం చేసుకోవాలి. సాధారణంగా మనం చదివే పుస్తకాలకు ఒక ప్రారంభం, ఒక ముగింపు ఉంటాయి. భౌతిక ప్రపంచంలో ప్రతిదానికి పుట్టుక, చావు ఉన్నట్లే. అవును. కాని రచయిత ఉద్దేశంలో ఆధ్యాత్మిక ప్రయాణానికి మొదటు, చివర అంటూ ఏమీ ఉండవు. అదొక నిరంతర వలయం, కంటిన్యూస్ సైకిల్ అన్నమాట. అందుకే ఆ డిజైన్. ఇక మీరడిగిన యమనియమ మరియు పాజిటివ్ థింకింగ్ గురించి చెప్పాలంటే, పతంజలి యోగ సూత్రాల్లో చెప్పబడిన యమనియమాలు మనిషి క్రమశిక్షణకు సంబంధించినవి. అంటే అహింస, సత్యం, శౌచం లాంటివి. ఓకే. ఈ ప్రాచీన క్రమశిక్షణే మోడర్న్ సైకాలజీలో మనం మాట్లాడుకునే పాజిటివ్ థింకింగ్కి పునాది అని ఆయన చూపిస్తున్నారు. ప్రాచీన జ్ఞానాన్ని, ఆధునిక ఆలోచన విధానాన్ని ఆయన ఆ వృత్తంలో ఎంత అద్భుతంగా అనుసంధానం చేశారో చూడండి. భలే కనెక్ట్ చేశారు. కానీ ఆ సర్కిల్లో నాకు అత్యంత విచిత్రంగా అనిపించిన పదమొకటుంది. అదే నోబడి. అంటే ఎవరూ కాదు, లేదా నేనేమీ కాదు అని. ఒక అధ్యాయం పేరు నోబడి అని ఉండటమేంటి? సాధారణంగా మనం సోషల్ మీడియాలో చూస్తే ప్రతి ఒక్కరూ సంబడి అవ్వాలని తపన పడుతుంటారు కదా. మన లింక్డ్ఇన్ ప్రొఫైల్స్, మన ఇన్స్టాగ్రామ్ బయోస్, ఇవన్నీ మనం ఎంత గొప్పవాళ్లమో ప్రొజెక్ట్ చేసుకోడానికే కదా. అలాంటి ఈ ప్రపంచంలో నోబడి అనే కాన్సెప్ట్ని ఆయన ఎందుకు హైలైట్ చేసుంటారు? చాలా మంచి పాయింట్ పట్టుకున్నారు. ఇక్కడే మనమిందాక మాట్లాడుకున్న అహం బ్రహ్మాస్మి అనే కాన్సెప్ట్కి ఈ నోబడీకి లింక్ ఉంది. మనం సమాజంలో నేనొక మేనేజర్ని, నేనొక ఇంజనీర్ని, నాకు ఇన్ని లక్షల ఫాలోవర్స్ ఉన్నారు అని ఏవో కొన్ని గుర్తింపులను, అంటే ఐడెంటిటీస్ని మనకు ఆపాదించుకుని ఒక అహంకారాన్ని పెంచుకుంటాం. ఇగో రచయిత వాదన ప్రకారం ఈ అహంకారం ఒక లగేజ్ లాంటిది. ఆ లగేజ్ మోస్తున్నంతకాలం మనిషి ప్రశాంతంగా ఉండలేడు. ఎప్పుడైతే ఈ గుర్తింపులేవీ నేను కాదు, ఐఎమ్ నోబడి అనే శూన్యస్థితికి చేరుకుంటామో అప్పుడే మనలో నిజమైన బ్రహ్మానందం ఉద్భవిస్తుంది అని పుస్తకం చెప్తోంది. అంటే సింపుల్గా చెప్పాలంటే మనల్ని మనం ఎంప్టీ చేసుకోవడం. ఒక గ్లాసు ఖాళీగా ఉంటేనే గదా అందులో కొత్త నీళ్లు పోయగలం. ఆ ఖాళీ చేయడమే ఈ నోబడి అనే ప్రాసెస్. అంటే మన ఈగోని, మన ఫేక్ ఐడెంటిటీస్ని పూర్తిగా డ్రాప్ చేసేయాలి అన్నమాట. వినడానికి చాలా బావుంది, కానీ ప్రాక్టికల్గా చేయడం చాలా కష్టం కదా. ఖచ్చితంగా కష్టమే, కానీ సాధనతో సాధ్యమే. సరే, ఇక ఈ పుస్తకంలో నాకు ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసిన ఇంకో కాన్సెప్ట్ దగ్గరికి వద్దాం. నేను ఇందాకట్నుంచి మిమ్మల్ని అడగాలనుకుంటున్న అసలైన ప్రశ్న ఇదే. ఒక ఇంజనీర్ అనగానే మనకు గుర్తొచ్చేది మ్యాథ్స్, క్యాలిక్యులేషన్స్. సాధారణంగా నేను చిన్నప్పుడు నేర్చుకున్న బేసిక్ మ్యాథ్స్ ప్రకారం 100 నుండి 100 తీసేస్తే 0 వస్తుంది. 1లోంచి 1 తీసేస్తే 0 వస్తుంది కదా. ఇది యూనివర్సల్ ట్రూత్. కానీ మన ఇంజనీర్ గారు తన పుస్తకంలో ఒక కొత్త లెక్క చెప్పారు. అక్కడున్నది 100%, ఇక్కడున్నది 100%. 100% నుండి 100% వస్తుంది. 100%లోంచి 100% తీసివేస్తే మిగిలేది 100% అని రాశారు. అవును. పోనీ పర్సెంటేజుల్లో ఏమైనా తేడా ఉందేమో అనుకుంటే దానికి కిందనే మళ్ళీ 1 నుండి 1 వస్తుంది.
ఒక్కటిలోంచి ఒక్కటి తీసివేస్తే మిగిలేది ఒక్కటి అని రాశారు. నాకసలు అర్థం కాని విషయమేంటంటే ఒక ఇంజనీర్ అయ్యుండి 100-100 అని ఎలా జస్టిఫై చేస్తారు? మీ రియాక్షన్ చాలా సహజమైనది. మన బ్రెయిన్ ఎప్పుడూ భౌతిక ప్రపంచంలోనే లెక్కలకే ట్యూనై ఉంటుంది కదా, కాబట్టి ఇది వినగానే మన లాజిక్ దీన్ని యాక్సెప్ట్ చేయదు. కానీ ఆయన మాట్లాడుతున్నది ఫిజికల్ మ్యాథ్స్ గురించి కాదు, స్పిరిచువల్ మ్యాథ్స్ గురించి. స్పిరిచువల్ మ్యాథ్స్? అవును. దీన్ని మనం ఒక విశాల దృక్పథంతో చూస్తే ఉపనిషత్తుల్లో ఒక అత్యంత ప్రసిద్ధమైన శ్లోకముంది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. దీనర్థమేంటంటే సృష్టికర్త అనంతమైనవాడు, అంటే పూర్ణమైనవాడు. ఆయన సృష్టించిన ఈ జగత్తు కూడా అనంతమైనదే. ఆ అనంతం నుంచే ఈ అనంతం పుట్టింది. ఆ అనంతం నుంచి ఎంత అనంతాన్ని తీసినా చివరకు మిగిలేది కూడా అనంతమే, ఇన్ఫినిటీ అనమాట. రచయిత ఈ ప్రాచీన భావననే మోడ్రన్గా 100% అనే సంఖ్యతో పోల్చారు. ఓకే, వినడానికి బాగుంది. కానీ దీని కొంచెం ప్రాక్టికల్గా అర్థం చేసుకోవడం ఎలా? నా బ్రెయిన్లో ఆ మైనస్ చేస్తే 0 వస్తుంది అనే లాజిక్ని బ్రేక్ చేయడానికి ఏదైనా ఉదాహరణ ఉందా? ఖచ్చితంగా ఉంది. దీన్ని 2 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి ప్రాచీనమైన ఉదాహరణ, రెండోది మోడ్రన్ సైన్స్ ఉదాహరణ. ముందుగా ఒక కొవ్వొత్తి ఉదాహరణ తీసుకుందాం. ఒక వెలుగుతున్న కొవ్వొత్తి ఉంది, అది 100% వెలుతురిస్తోంది. ఆ కొవ్వొత్తు నుంచి మీరు మరో 100 కొవ్వొత్తులను వెలిగించారనుకోండి. అంటే ఆ మొదటి కొవ్వొత్తు నుంచి మీరు వెలుగును తీసుకున్నారు. అలా తీసుకున్నంత మాత్రాన మొదటి కొవ్వొత్తు వెలుగేమైనా తగ్గి 0 అయిపోతుందా? లేదు, అది అలాగే 100% వెలుగుతూనే ఉంటుంది. చూశారా? కొత్తగా వెలిగినవి కూడా 100% వెలుగుతాయి. ఇక్కడ వెలుగులోంచి వెలుగు తీసినా వెలుగే మిగిలింది. వావ్! ఇది చాలా బావుంది. అసలు ఆ వెలుగు అనే అనాలజీతో నాకు ఆ లాజిక్ అర్థమైపోయింది. మరి మోడర్న్ సైన్స్ ఉదాహరణేంటి? మనం హోలోగ్రామ్స్ గురించి వినే ఉంటాం. ఒక సాధారణ ఫోటోని సగానికి కట్ చేస్తే ఆ ఫోటోలో సగం బొమ్మ మాత్రమే కనిపిస్తుంది. కాని ఒక హోలోగ్రాఫిక్ ఇమేజ్ని మీరు ఎన్ని ముక్కలు చేసినా ప్రతి చిన్న ముక్కలోనూ ఆ పూర్తి బొమ్మ, అంటే 100% ఇమేజ్ కనిపిస్తుంది. అవును, ప్రతి ముక్కలోనూ ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అంటే ఒక పూర్తి హోలోగ్రామ్ నుంచి ఒక చిన్న ముక్కను తీసినా ఆ చిన్న ముక్కలోనూ 100% ఇన్ఫర్మేషన్ ఉంటుంది. రచయిత ఈ పుస్తకంలో చెప్తున్నది కూడా ఇదే. దైవత్వమనేది ఎక్కడో ఆకాశంలో లేదు. సృష్టిలోని ప్రతి ప్రాణిలోనూ ప్రతి అణువులోనూ ఆ 100% దైవత్వం ఉంటుంది. ఆ సృష్టికర్త నుంచి మనం విడిపోయి వచ్చినా మనలోనూ ఆ 100% లక్షణాలుంటాయి. ఈ అద్భుతమైన వేదాంతాన్ని ఒక ఇంజనీర్గా ఆయన 100% - 100% = 100% అనే సమీకరణంగా మార్చారు. అమేజింగ్! ఒక ప్రాచీన వేదాంతాన్ని మోడర్న్ మ్యాథమెటిక్స్లోకి ఎంత బ్యూటిఫుల్గా ట్రాన్స్లేట్ చేశారో కదా! ఇదే కాన్సెప్ట్ని ఆయన సమాధి అనే పదంతో కూడా వివరించారు. అక్కడ ఉన్నది సమాధి, ఇక్కడ ఉన్నది సమాధి. సమాధి నుండి సమాధి వస్తుంది. సమాధిలోంచి సమాధి తీసివేస్తే మిగిలేది సమాధి అని రాశారు. అవును. అంటే మనం పైన మాట్లాడుకున్న వెలుగు లేదా ఆ హోలోగ్రామ్ లాగా ఈ సమాధి స్థితి అనేది కూడా ఎప్పటికీ తరగని ఒక అనంతమైన కరెన్సీ లాంటిది అని ఆయన పోలుస్తున్నట్లున్నారు. మన పరిమిత ఆలోచనల చుట్టూ ఉన్న గోడల్ని బద్దలు కొట్టడానికి ఇలాంటి కొత్త లాజిక్స్ నిజంగా చాలా అవసరం. కరెక్ట్. మనల్ని మనం ఒక చిన్న గిరి గీసుకుని లిమిట్ చేసుకోకుండా మనలో ఉన్న ఆ ఇన్ఫినిట్ పొటెన్షియల్ని గుర్తించాలనేదే ఆయన ఉద్దేశ్యం. సరే, ఇదంతా ఒక ఎత్తైతే ఈ పుస్తకంలో మనందరికీ తెలిసిన వేమన పద్యాలను ఆయన ఎలా వాడుకున్నారో చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తోంది. ఒక పద్యం నేనిక్కడ చదువుతాను, వినండి. నేర నన్నవాడు నెరజాణ మహిలోన నేరుతు నన్నవాడు నిందజందు ఊరకున్నవాడే యుత్తమ యోగిరా విశ్వదాభిరామ వినురవేమ. అద్భుతమైన పద్యం. అవును. దీని అర్థమేంటి? ఈ లోకంలో నాకేమీ రాదు అని ఒప్పుకునేవాడే అసలైన తెలివైనవాడు. నాకు అన్నీ తెలుసు, నేనన్నీ చేసేస్తాను అని విర్రవేగేవాడు ఎప్పటికైనా నిందలపాలవుతాడు. ఇక్కడివరకు ఓకే. కాని 3వ లైన్లో ఊరకున్నవాడే యుత్తమయోగిరా అన్నారు. అంటే ఏంటి? ఏ పని చెయ్యకుండా బద్ధకంగా సోఫాలో పడుకుని నెట్ఫ్లిక్స్ చూస్తూ ఊరుకుంటే మన ఉత్తమయోగులమైపోతామా? వేమనగారు అలా చెప్పి ఉండరు కదా? కాదు కాదు. ఇక్కడే మనం పదాల వెనుక ఉన్న ఆంతర్యాన్ని పట్టుకోవాలి. ఊరకున్న వాడా అంటే ఏ పని చెయ్యకుండా ఫిజికల్గా లేజీగా ఉండటం కాదు. దానికర్థం మెంటల్ సైలెన్స్,
అంటే మనస్సును నిశ్శబ్దంగా ఉంచుకోవటం. ఓహో! మనం మొదట్లో మాట్లాడుకున్న స్ట్రిక్ట్లీ ఫర్ మెడిటేటర్స్ ఓన్లీ అనే నియమానికి ఈ పద్యం కరెక్ట్గా సింక్ అవుతుంది. బయట ప్రపంచంలో మనం చేసే శబ్దాలు, వాదనలు అన్నీ ఆగిపోయి మనస్సులో రేగే ఆలోచనల అలలు కూడా శాంతించినప్పుడు మనిషి అంతర్గతంగా ఊరకున్న స్థితికి చేరుకుంటాడు. అలా ఏ చలనమూ లేకుండా నిశ్చలంగా, సైలెంట్గా ఉన్నవాడే అత్యుత్తమమైన యోగి అని వేమన చెబుతున్నారు. అంటే మన వాదనల కన్నా మనలోని నిశ్శబ్దానికున్న శక్తి ఎంతో గొప్పది అని రచయిత ఉద్దేశ్యం. అంటే ఆ సైలెన్స్లోనే అసలైన సమాధానాలు దొరుకుతాయంటారు. దీనికి కంటిన్యూయేషన్గా పుస్తకంలో మరో 2 లైన్స్ కూడా ప్రస్తావించారు. ఆ తలుపులోన గలుగు దాదైవమే పృద్దు తలచి చూడనతకు తత్వమగును ఊరకుండనేర తమనుత్తమ యోగిరా. అవును. అంటే భగవంతుడి కోసం లేదా పీస్ ఆఫ్ మైండ్ కోసం మనం బయట ఎక్కడెక్కడో వెతకాల్సిన పనిలేదు. ఆ దైవం మన తలుపులోన అంటే మన లోపలే ఉన్నాడు. ఎప్పుడైతే ఆ దైవాన్ని మనం ఎల్లప్పుడూ లోపలే చూసుకుంటామో అప్పుడే అసలైన తత్వం బోధపడుతుంది. మన మనసు అనే గది తలుపు మూసుకుని బయటి ప్రపంచంతో కనెక్షన్ కట్ చేసుకుని లోపలికి ప్రయాణించమంటున్నారు. అంటే బయట ఇన్ఫర్మేషన్ని ఆపేస్తే లోపలే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందన్నమాట. చాలా అద్భుతంగా సమ్మరైజ్ చేశారు. బయటి ప్రపంచంలో మనం గూగుల్ ద్వారానో పుస్తకాల ద్వారానో నేర్చుకునే జ్ఞానం కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే. అది మన ఈగోని పెంచుతుంది, నాకు అన్నీ తెలుసు అనే భ్రమను క్రియేట్ చేస్తుంది. ఆ భ్రమే మనల్ని నిందల పాలు చేస్తుంది అని వేమన చెప్పారు. కరెక్ట్. ఇందాక మనం అనుకున్న నోబడీ అనే స్థితికొస్తామో అప్పుడే ఆ 100% పూర్ణత్వం మనలో ప్రతిఫలిస్తుంది. ఇదొక కంప్లీట్ ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రాసెస్ లాంటిది. వావ్! ఇదంతా వింటుంటే అన్ని డాట్స్ కనెక్ట్ అయినట్లు అనిపిస్తోంది. ఒక ఇంజనీర్ రాసిన ఈ పరమగురువు పుస్తకం ద్వారా మనం చాలా విభిన్నమైన పర్స్పెక్టివ్స్ని ఈరోజు అన్వేషించాం. జ్ఞానాన్ని వ్యాపారం చేయకూడదనే ఓపెన్ సోర్స్ కాపీరైట్స్ దగ్గర మొదలుపెట్టి మొదటూ చివరా లేని ఒక వలయం లాంటి వృత్తాకార ఇండెక్స్ గురించి మాట్లాడుకున్నాం. మనం సంబడి అవ్వాలనే రేస్లో పడి నోబడి అవ్వడంలో ఉన్న ప్రశాంతతను ఎలా మిస్ అవుతున్నామో అర్థం చేసుకున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా 100% నిండి 100% తీసివేసినా 100% మిగులుతుందనే ఆ స్పిరిచువల్ మ్యాథ్స్ వెనుకున్న హోలోగ్రాఫిక్ లాజిక్ని డీకోడ్ చేశాం. చివరగా వేమన పద్యాల ద్వారా నిశ్శబ్దంగా ఉండటంలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకున్నాం. ఈ పాయింట్స్ అన్ని మన రోజువారీ జీవితానికి ఎలా అప్లై చేసుకోవచ్చంటారు? మనం నిత్యం ఏదో ఒక ఇన్ఫర్మేషన్ని కన్జ్యూమ్ చేస్తూనే ఉన్నాం కదా. సోషల్ మీడియాలో, టీవీల్లో ఎప్పుడూ ఒకటే నాయిస్. ఈ పుస్తకం మనకిచ్చే అతిపెద్ద లెసన్ ఏంటంటే కాస్త ఆ నాయిస్ని ఆపి మనస్సును శూన్యంగా, ఎంటీగా మార్చుకోవడం. ఆ నిశ్శబ్దంలో దొరికే క్లారిటీ బయట ఏ పుస్తకాల్లోనూ దొరకదు. మనం ఎప్పుడూ బయట వెతుకుతున్న ఆ 100% కంప్లీట్నెస్ ఆల్రెడీ మన లోపలే ఉంది అని గుర్తించడమే దీని ప్రాక్టికల్ అప్లికేషన్. నిరంతరం ఆరాటపడుతూ ఉంటాం. ఆఫీస్ మీటింగ్స్లో గానీ, సోషల్ మీడియా డిబేట్స్లో గానీ మనం ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాం. నిజమే. కానీ నిజమైన జ్ఞానమంతా మనం పైన చెప్పుకున్నట్లుగా మౌనంలోనే ఉంటే ఈరోజు మనం ఒక చిన్న ప్రయోగం ఎందుకు చేయకూడదు? ఈరోజు మనం మాట్లాడే మాటల్లో సగం తగ్గించేద్దాం. మన అవుట్పుట్ని 50% కట్ చేసి వినడం లేదా కొద్దిసేపు ఏ ఆలోచన లేకుండా మౌనంగా ఉండటం ప్రాక్టీస్ చేసి చూద్దాం. బహుశా అలా మనసును ఊరకుండా ఉంచినప్పుడు మన లోపల దాగి ఉన్న ఆ 100% పూర్ణత్వం బయటికి వస్తుందేమో కదా. ఈరోజు ఈ ప్రయోగాన్ని ట్రై చేసి చూడండి. ఈ ఆలోచనతో ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణను ముగిద్దాం. మీరు అందించిన ఇన్సైట్స్కి చాలా థ్యాంక్స్. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.